ఈ చందనం అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే అక్కడిదేనా? లేపోతే ఇంకేదన్నా ప్రత్యేకంగా ఎక్కడి నుంచైనా తీసుకొస్తారా? లేదు మేడం. ఇది ఏంటంటే ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రం నుంచి అక్కడ గవర్నమెంట్‌కి హ్మ్. ప్రత్యేకంగా ఇక్కడ దేవస్థానం వర్గాలు వాళ్ళకి ముందుగా లేఖలు రాస్తాయి. హుహు. వాళ్ళు లేఖలు రాస్తే తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తదంటే ఎక్కడైతే ఇది ఈ తమిళనాడుకి ఈ సింహాచలం తీసుకొచ్చే చందనానికి అత్యంత సువాసనలతో పరిపూర్ణంగా ఉంటదనమాట చాలానా. హుహు. అసల ఆ చందనం చెక్క పట్టుకుంటేనే ఎనలేని వాసనలొస్తుంటాయి. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే అక్కడ తంజావూరు ఏదో ఉంది ప్రత్యేకంగా. గవర్నమెంట్ ఏంటంటే సబ్సిడీ ధరకు అక్కడ చందనం ఇస్తుంటదనమాట. హుహు. వీళ్ళు ఒకేసారి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఆలయ పద్మనిధి ఉంటది. అందులో ముక్కలుగా కోసి భద్రపరుస్తారు. హ్మ్. ఒకసారి తీసుకొస్తే 3, 4 ఏళ్ళకు సరిపోతుంది. అలాగా ఒక్కొక్కసారి రాయితీ మీద తెచ్చి ఇక్కడ భద్రపరుచుకుంటారు. సింహాచలం దేవస్థానం కూడా క్రమేపీ చందనం చెట్లు పెంచుతుంది ఇప్పుడు. హ్మ్. మరి భవిష్యత్తులో ఆ చందనం చెక్కలు మరి వినియోగిస్తారా లేదనేది ఇంకా ఆలయ వర్గాలు స్పష్టం చేయాల్సి ఉంది. ఓకే. ఇంకొకటేంటంటే సింహాచలం అప్పన్నకి చందనం ఒలిచే కార్యక్రమాన్ని గూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు కదా! మరి ఈ చందనం అంతా ఏం చేస్తారు? 12 మణుగుల చందనాన్ని తర్వాత భక్తులకి పంచడం లాంటిదేదైనా ఉంటుందా? చందనోత్సవం రోజు తెల్లవారుజామునే ఇలాగ ఈ ఒలిచిన చందనం అంతా గూడా మొత్తం అంతా విసర్జన చందనం అంతా గూడా హ్మ్. అర్చక వర్గాలు భద్రపరుస్తే ఆలయ పద్మనిధిలో భద్రపరిచి మొత్తం అంతా 500 కేజీలు మనం చందనం సమర్పిస్తే హ్మ్. అదంతా గూడా మామూలుగా లాస్ట్‌కొచ్చేసరికి అంత చందనం రాదు. దాదాపు హ్మ్. 150 కేజీలు, 140 కేజీలు ఇలాగ వస్తుంటది. అలా వచ్చిన చందనాన్ని ఏం చేస్తారంటే వాళ్ళంతా గూడా భద్రపరిచి సిబ్బంది ద్వారా దీన్ని ప్యాకెట్‌ల రూపంలో తయారు చేసి ఒక్కొక్క భక్తుడికి గూడా ఒక్కొక్క ప్యాకెట్ హ్మ్. చొప్పున నామమాత్రం ధరకి రూ. 10కి విక్రయిస్తారు. ఇలా రోజుకి 1000 ప్యాకెట్ల చొప్పున ఎంతవరకు ఉంటే అంతవరకు విక్రయిస్తారు. అలాగే చాలామంది సెంటిమెంట్‌గా ప్రజాప్రతినిధులకు, అలాగే హ్మ్. ఉత్సవానికి సహకరించిన అధికారులకు ఇలా అందరికీ కూడా కొంతమందికి గూడా చందనం ఇవ్వడం జరుగుతుంది. ఆ చందనం అంతా గూడా ఎక్కువ మంది ఒడిస్సా వాళ్ళు ఈ చందనంకి ఎక్కువగా తీసుకుంటారు. వాళ్ళే ఎక్కువ మంది అడుగుతుంటారు. హుహు. ప్రతి భక్తుడు గూడా చందనం ఏంటంటే, ఆ చందనాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా, పూజ గదిలో పెట్టుకున్నా, లేదంటే ఎవరికైనా అస్వస్థత చేకూరిన గబుక్కున ఒక వాటర్‌లో కలుపుకొని తాగినా, చాలా మందికేంటంటే ఏదైనా ఒంట్లో అనారోగ్యం ఉన్నా అక్కడ రాసుకున్నా ఎంతో శుభం కలుగుతుందని దాన్ని సెంటిమెంట్‌గా భావిస్తారనమాట. అందుకనే ఆ చందనం గూడా అంత డిమాండ్ ఉంటది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు గజపతి రాజులు. నిన్న మొన్న జరిగింది కూడా ఈ గిరి ప్రదక్షిణ అంతా కూడా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలోనే జరిగింది కదా! వారికి సింహాచలం అప్పన్న గారికున్న అనుబంధం ఏంటంటారు? సింహాచలం ఆలయానికి ఎంతోమంది దాతలు ఎవరి స్థాయిలో వాళ్ళు పూర్వం విరాళాలిచ్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. అందులో కులిత్తొంగ చోళులున్నారు. జంతర్ మంతర్ సొరభ వంశీయులున్నారు. అలాగే గజపతులున్నారు. పూసపాటి వంశీయులున్నారు. చాలామంది అనేక రాజులు వీళ్ళందరూ గూడా అప్పట్లో ఏంటంటే దేవుడికి ధూపదీప నైవేద్యాల కోసమని ప్రత్యేకంగా ఎవరికి శ్రీకృష్ణదేవరాయలైతే 1516లోనే తన భార్య, అదేవిధంగా తన తల్లి, తండ్రులతో కొండవీడు, రాజమండ్రి ఈ ప్రాంతాలన్నీ గూడా జయించి తన హ్మ్. విజయానికి గుర్తుగా ఉండిపోవాలని చెప్పి సింహాచలం సందర్శించి, అక్కడ ప్రత్యేకంగా కొండపైన తాను ఆ టెంపుల్ దర్శించినట్లు గూడా ఒక విజయ స్తూపం ఏర్పాటు చేసి, సింహాచలం దేవుడికి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో విలువైన వజ్రాభరణాలు అందించారు. అందులో ఎలాంటివున్నాయంటే పచ్చల పతకం ఉంది. అలాగే బంగారు కిరీటం ఉంది. జడ ఉంది. వాళ్ళ మదర్‌వి కృష్ణదేవరాయలు వాళ్ళ తల్లివి ఆవిడ పేరున ప్రత్యేకంగా చెవి, కంఠాభరణాలు అలా వివిధ రకాలైన ఆభరణాలన్నీ కూడా స్వామి మీద భక్తి శ్రద్ధతోనే సింహాచలం దేవుడికి ఇవ్వడం జరిగింది. అలాగే అయితే ఆయన సమర్పించిన తర్వాత 1978లో సింహాచలం టెంపుల్‌లో అనుకోని విధంగా దొంగతనం జరిగింది. స్టోర్ట్‌పురం దొంగలు ఆ టెంపుల్‌లోకి చొరబడి విలువైనవన్నీ గూడా చాలా వరకు గూడా పట్టుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే అక్కడ కొండ మీద ఉన్న గిరిజన గ్రామస్తులకి దొంగలు పడ్డారని తెలిసి వీళ్ళందరూ అలర్ట్ కావడంతో వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో చాలా వరకు కూడా పచ్చల పథకం విరిగిపోయింది. అలాగే కొన్ని పాదుకులున్నాయి. అవి కూడా విరిగిపోయాయి. కొన్ని ఆభరణాలైతే చిన్నాభిన్నం అయిపోయాయి. తర్వాత ఏం చేశారంటే, ఆ తర్వాత ఆళ్ళు స్వామివారి ఈ దొంగతనం జరిగిన తర్వాత ఆళ్ళు గూడా చనిపోయారు కాలక్రమంలోనే. అయితే ఆభరణాలు మాత్రం కొన్ని అప్పట్లో పోలీసులు రికవరీ చేశారు. అవన్నీ గూడా సింహాద్రినాథుడికి గుర్తుగా ఉండాలని చెప్పేసి, అందులో బాగా విరిగిపోయినవేమో బంగారు బిస్కెట్లు తయారు చేయించారు. మిగతావి బంగారు మొడతాడు, అలాగే హ్మ్. ఈ కంఠాభరణాలు, ఈ గోపురం ఏవైతే బాగున్నాయో అవన్నీ కూడాను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచారు. అయితే అవన్నీ గూడా భక్తులు చూడాలని చెప్పేసి ఏం చేశారంటే ఆలయ అధికారులు, అవన్నీ కూడా ఫోటోలు తీయించి, వాటిని తీసుకొచ్చి మన ప్రధాన ఆలయంలోని ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి, అందులో స్వామివారికి కృష్ణదేవరాయలు స్థాపించిన అందజేసిన నగలున్నాయి. అలాగే పూసపాటి వంశీయుల దాతృత్వం కూడా మీరిందాక అడిగారు గదా! హ్మ్. వాళ్ళ దాతృత్వం చాలా గొప్పదమ్మా. ఎందుకంటే వాళ్ళ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో సుమారు 22,000 ఎకరాల భూముల్ని సింహాచలం దేవస్థానానికి విరాళంగా అందజేశారు. హ్మ్. ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చి వీట్లి ద్వారా వచ్చే
ఆదాయంతోనే స్వామివారికి ఈ ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వాటిని ఏంటంటే రైతులకి ఇచ్చి ఆ పంటను పండించి తద్వారా వాళ్ళు కట్టే శిస్తుల ద్వారా ఈ ఆలయం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే విజయనగరం సామ్రాజ్యంలో వంశపారంపర్యంగా అలాగా పి విజయరాజు గారు, అలాగే ఆ తర్వాత ఆనంద్ గజపతిరాజు గారు, తర్వాత ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు, ఇలా వాళ్ళ వంశీయులు వాళ్ళు ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ హక్కుల్ని గౌరవిస్తూనే ఏ ఉత్సవం అయినా సరే పూసపాటి వంశీయులు ఉంటేనే ఆ ఉత్సవానికి కూడా అందం. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ, ఎంతమంది మంత్రివర్యులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వంశీయులకే తొలి దర్శనం ఇవ్వడం చందనోత్సవం రోజు. ఏది ప్రారంభించాలన్నా ఫస్ట్ వాళ్ళు కూడా ప్రజలు కూడా భక్తులు కూడా అందరూ కూడా వాళ్ళనే కోరుకుంటారు. పార్టీలకి, రాజకీయాలకి ఇక్కడ అసలు అవకాశమే లేదు. సంబంధమే లేదు. వాళ్ళు వస్తేనే ఆ ఉత్సవంకి ఎంతో బాగుంటుందని కోరుకున్న వాళ్ళు నేను కూడా ముందు వరుసలో ఉంటాను. అశోక్ గజపతిరాజు గారు కానీ, వాళ్ళ బ్రదరు ఆనంద్ గజపతిరాజు గారు కానీ, వారు ఆ చందనం తీసుకెళ్తుండగా ఆ స్వామివారికి తొలి చందనం సమర్పించే ఘట్టం చూస్తే, అలాగే కళ్యాణం రోజు వాళ్ళు ఎక్కి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేది ఉంటే వాళ్ళు వాళ్ళు రాగానే ఆ ఉత్సవానికి ఎంతో విశిష్టత కలుగుతుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళని చూడగానే అదొక అనమాట, భక్తులంతా కూడా పరవశిస్తారు. అందుకనే పొసపాటి వంశీయులకి ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు 105 దేవాలయాలకి చైర్మన్‌గా ఉన్నారు. అందులో సింహాచలం ఒకటి. ఇవన్నీ కూడా హుహు. వాళ్ళ అనుబంధ ఆలయాలే. అయితే నా అదృష్టవశాత్తు కూడా అశోక్ గజపతిరాజు గారితో కలిసి నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా, ఆయన చైర్మన్‌గా పనిచేసాం. అది చాలా సంతృప్తి కలిగనిచ్చింది. అశోక్ గారు ఎప్పుడు కూడా అభివృద్ధికి సంబంధించిన ఏ అంశమైనా మా ధర్మకర్తల మండలిలో ఏ రోజు కూడా ఆయన అడ్డుకోలేదు. హుహు. అభివృద్ధికి సంబంధించిన పనంటే ఎజెండాలో పెట్టిన ప్రతి అంశం ఆయన విపులంగా చదువుకుంటారు. చదువుకున్న ఆలయ అభివృద్ధికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణం కూడా మీరు చెయ్యండి అని చెప్తారు. తాజాగా దేవస్థానం 2 సోలార్ బస్సులు కూడా కొనుగోలు చేసింది. ఆయనకి బాగా డ్రీమ్ అది. ఎందుకంటే ఆయన తిరుపతిలో ఎప్పుడో చూసారట. హుహు. సోలార్ బస్సులు ఉంటే సింహాచలంలో కూడా ఆయన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు సింహాచలం టెంపుల్‌కి కావాల్సిన పవర్ ప్రాజెక్ట్ అంతా సింహాచలం నూతన గోశాలలో ఉంది. ఆ గోశాలలో ఉన్న ఆ విద్యుత్తునే దేవాలయం అన్నిట్లికి కూడా వాడతారు. ఇంకా మిగులు విద్యుత్ ఉందని అశోక్ గారు ఏంటంటే ఈ ఈ బస్సులైతే ఎలక్ట్రిసిటీ బస్సులైతే ఈ మిగిలి ఉన్న విద్యుత్తును ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మొన్నే 2 ఓహ్! బస్సులు కొనుక్కొని గిరిప్రదక్షిణ రోజు ఒక బస్సును కూడా ప్రారంభించారు. హుహు. అలా పూసపాటి వంశీయులకి సింహాచలం దేవస్థానానికి ఎనలేని అనుబంధం ఉంది. హ్మ్. వాళ్ళు లేని ఆలయం లేదనమాట. అర్చకులు గాని ఏ ప్రభుత్వం అయినా సరే అశోక్ గారు హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఉందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే. ఎందుకంటే ఆలయానికి ఆళ్ళు దాతలు అంతే కదా! ప్రత్యేకంగా హ్మ్. హెరిడిటీ ట్రస్టీగా వాళ్ళే ఉన్నారు. రాజకీయాలకు అతీతమైన వ్యక్తులు. రాజకీయాలకి దీనికి ఎటువంటి అంతే. సంబంధం లేదండి. ఎందుకంటే హ్మ్. ఆళ్ళు వంశపారంపర్యంగా అనువంశిక ధర్మకర్తగా పి. విజయరాజు గారు, తర్వాత ఆనంద్ గజపతిరాజు గారు, హ్మ్. తర్వాత అశోక్ గజపతిరాజు గారు అలాగ వారసత్వంగా వస్తున్నారు. వాళ్ళు కూడా అదే భక్తి భావంతో మరి ఆ రోజుల్లోనే అంత విలువైన ఆస్తులు వాళ్ళు దేవుడికిచ్చారు కాబట్టి ఈ రోజు వరకు కూడా వాళ్ళే ఇదిగా ఉన్నారు.